సమీపించిన దేవత దేవుడికి కూడి వచ్చిన మీకు దేవుని పైన హృదయపూర్వక వందనాలండి. ఇప్పటి వరకు పాటల్లో సహాయం చేసిన దేవుడు, అలాగే ప్రార్థనలు ఆలకించారు. ఆయన ప్రార్థనలో సహాయం చేసిన దేవుడు, వాక్య పరిచయలో కూడా దేవుడే సహాయం చేసేలాగున. అయితే మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు గారు ఒక మాట చెప్పారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. 1వ వచనం 2వ వచనం చదువుదాం. అయితే అనేకమైన వారాల నుంచి మీరు ఆత్మ గురించి మీరు వింటూ ఉన్నారు. అయితే ఈ దినం అయితే మార్చబడింది. అంటే సొలొమోను, మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నారో ఒక మాట తీసుకుని దాన్ని ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 1-2 వచనాలు చదువుతాం. చూడండి, మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఏమంటున్నారంటే, సుగంధ త్రైలముల కంటే మంచి పేరు మేలు, ఒకరు జన్మదినముల కంటే మరణ దినమే మేలు, విందు జరిగించుచున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలు, ఏలయనగా మరణము అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దాన్ని మనస్సున పెట్టుదురు అన్నాడు. చూడండి, ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు మంచి ఏం కావాలంట మనిషికి? సుగంధ తైలం మంచిదేనా? మంచిదే. దానికంటే కూడా మంచిది, మంచి పేరే గొప్పదంటాడు. ఇంకేమంటున్నాడు? చూడండి, సుగంధ పైన ఏమంటున్నాడంటే సుగంధ తైలము కంటే మంచి పేరు గొప్పది అంటున్నాడు. తర్వాత ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటున్నాడు. అంటే మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నారు, అసలు మనం జన్మదినాన్ని ఎక్కువ ఇష్టపడతామా, మరణ దినాన్ని ఎక్కువ ఇష్టపడతామా? జన్మదినానికి పార్టీలు, అబ్బాయి పుడితే అంటే ఎన్నో పార్టీలు చేసుకుంటూ ఉంటారు. మరణ దినం బాధ, ఏడుపు ఉంటుంది. కానీ మానవులేమో జన్మదినాన్ని ఇష్టపడతారు. మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు మరణ దినమే మేలు అంటున్నాడు. అంటే ఇంకేమంటాడు చూడండి కింద, ఇప్పుడు మనం విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు, ఏలయనగా మరణం అందరికీ వచ్చాను గనక బ్రతుకువారు దాని మనసును. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తే మనసు పెడతాం? మేము వెళ్ళాం. ఏ ఊరు వెళ్ళామండి? ఆదిలాబాద్ వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? ఆ కుమారుడు మరణ దినం అక్కడికి వెళ్ళినప్పుడు చూసావా, దేవునికి ఇష్టమైన పిల్లల మరణం ఎంత గొప్పగా ఉంటుందని అనిపించింది మాట. కానీ ఒక కుమారుడికి ఒక దెబ్బ లేదు, ఒక ఇరిగిపోయినట్లేదు, అండ్ ఏది చిన్న కొద్ది యాక్సిడెంట్ అయిపోయి ఏదో నలిగిపోయాడు అనట్లేదు. మనిషి మామూలుగా ఉన్నాడు, చిన్న దెబ్బ తగిలింది, మరణం అయిపోయాడు. ఇప్పుడు ఆ మరణము అతనికి ఎంత గొప్పగా మార్చాడంటే దేవుడు, అతను ఉన్న వీధికి ఎక్కడి నుంచి అంటే అంత పెద్ద వీధి, ఆ వీధులు అంతా నిండిపోగా ఇంకా అనేకమైన ప్రజలు వస్తా వెళ్తా ఉంటే ఎంత జనం వచ్చారండి. ఇంకా ఇంతకి ఎంత గొప్ప పేరుందా అనిపించింది. అంటే నిజంగా అంత దేవుళ్ళో చక్కగా ఎదిగాడు ఆ కుమారుడు. కానీ అయితే మరి మనం అనుకుంటాం అంత గొప్పగా జీవించినప్పుడు అసలు మనం ఆ కుమారుడు నిజంగా అంత ఇష్టంగా జీవించినప్పుడు అర్ధాంతర మరణం ఎందుకు రావాలి అని అనుకుంటాం మనం అండి. కానీ మరి జ్ఞానైన సొలొమోను ఏం చెప్తున్నాడు? అసలు ఒకరి జన్మదినం కంటే మరణ దినమే మేలని చెప్తున్నాడు. విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపించే వారి ఇంటికి పోవడం మేలు అంటున్నాడు. ఎందుకు ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవడం మేలు అంటే మరణం మీకు వస్తుంది, మరణ దినమే మేలు అని మీరు తెలుసుకుంటారు, అప్పుడు మీకు జ్ఞాపకం వస్తుంది కాబట్టి మీరు వెళ్ళండి అంటున్నాడు. అంతేనా? అయితే మన మహాజ్ఞాని సొలొమోను ఇలా మాట్లాడి ఈ మాట ధ్యానం చేద్దాం మనం ఈరోజు. ఈ మాట ధ్యానం చేసి అసలు మనిషికి మరణ దినం మేలా లేదా జన్మదినం మేలా అర్థమవుతుంది ఇప్పుడు మనకి. అయితే మన పౌలు గారు ఏమంటారు పత్రికలో? ఒకసారి మనం రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. 8 అండి. చూడండి, అందరూ తీయండి అమ్మా, ఈ మాట చాలా బాగుంది. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము, కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. అబ్బాయి ఎంత బాగుందో చూడండి మాట అండి. ఇప్పుడు మనం ఆ మహాజ్ఞాని సొలొమోను ఎందుకు చెప్తున్నాడంటే ఒకటి జన్మదినం కంటే మరణ దినమే మేలు, విందు జరుగుచున్న ఇంటి పోవటి కంటే మరణ దినం అంటే ప్రలాపించి వారి ఇంటికి పోవటం మేలు, పైన అంటున్నాడు సుగంధ తైలము కంటే మంచి పేరు గొప్పదని చెప్పాడు. పౌలు గారు ఏమంటారంటే
మనం బ్రతుకున్నది ఎవరి వారం అంట? అంటే ప్రభు వారమే. దేవుని వారం అంటే ఎవరు? మనం ఈ భూమి మీద ఉన్నాం, మనం బ్రతికున్నా దేవుని వారమే, ప్రభువుల వారమే. చనిపోయిన ఎవరి వారం అవుతాం అండి? మళ్ళా చదవమండి ఆ మాట, మాట్లాడకండి. మనము బ్రతికినను ప్రభువు కోసమే అండి. ఇప్పుడు బ్రతికేది ఎవరి కోసం? ఇప్పుడు బ్రతికేది ఎవరి కోసం? ప్రభు కోసమే అంటున్నాడు. చనిపోయినను ప్రభు కోసమే అంటున్నాడు. చూడండి, మనం బ్రతికిన ఎవరి కోసం బ్రతకాలి? ప్రభు కోసమే బ్రతకాలి. చనిపోయిన ఎవరి కోసం బ్రతకాలి? ప్రభు కోసమే బ్రతకాలి అంటున్నాడు. చూడండి అండి, ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. అందుకే అంటున్నాడు 9లో, తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అండ్ ఏమంటున్నాడండి? తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అంటాడండి. మళ్ళీ ఎందుకంట? ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఎందుకు? బ్రతుకున్న మన కొరకే కదా అని చెప్తున్నాడండి. అంతేనా? ఈ మాట చాలా గొప్పగా ఉంది కదా. మనం బ్రతికినను ప్రభు వారమే, చనిపోయినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం. మరి యేసు ప్రభుల వారి భూమి మీదకి ఎందుకు వచ్చారు? మన కోసమే కదా చనిపోయి తిరిగి లేచి అండి, ఆయన సమాధి పడి తిరిగి లేచారు కదా, మన కోసమే కదా అని చెప్పబడుతున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదునైన నివాసము పరలోకమందు మనకున్నది అని ఎరుగుదుము. చూడండి, ఈ భూమి మీద మన గుడారము ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నది అని ఎరుగుదుము. మన నివాసం ఎక్కడుందండి అండి? ఇప్పుడు ఈ గుడారం మన చేతులతో చేసుకునే గుడారం అయితే అండి, మన చేతులతో చేసుకునే గుడారం అయితే మళ్ళీ మీకు అర్థమలేదు. భూమి మీద మన గుడారం ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదైన నివాసం పరలోకమందు మనకి ఉన్నదంటండి. ఇదేమైపోద్ది ఇప్పటికన్నా? అంటే ఇందులో కలిసిపోద్ది, భూమిలో కలిసిపోద్ది. కానీ కలిసిపోయినా మళ్ళీ ప్రభు వచ్చినప్పుడు మళ్ళీ అందరినీ అండి 5:8 కూడా చదవమ్మా. అదే అధ్యాయంలో 5:8 చదువు, మీకు అర్థమవుతుంది. 7వ వచనం నుంచి చదివితే అర్థమవుతుంది. చూడండి, పైనేమో మొదటి వచనంలో ఈ భూమి కూడా ఈ మొదటి వచనం అంటే భూమి మీద ఈ గుడారము అండి, గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్య నివాసమునే పరలోకమందు మనకు ఉన్నదని చెప్పాడు. 7వ వచనం ఏమన్నాడు చూడండి, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునతో నివసించుటకు ఇష్టపడుచున్నాము అండి. ఇప్పుడు చదవమ్మది. చూడండి, మళ్ళీ చూడండి, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను అంటాడండి అపోస్తలుడైన పౌలు గారు అండి. ఈ దేహం శిథిలమైపోద్ది, కానీ శిథిలమామన దేహాన్ని ఒకసారి ఇస్తాడు మనకు ప్రభులు వారు. అది శిథిలమైపోద్దా? అది ఇవ్వదు, అది పరలోకమందు ఉన్న మనకి అండి. అందుకే అంటున్నాడు, ఈ కావున ఈ దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాడు అంటున్నాడండి. మనం ఈ దేహమందు ఉన్నామా? దేహమందు ఉన్నా దేహమందు రేపు పొద్దున లేకపోయినా కూడా ఆయనకి ఇష్టలుగానే ఉండాలన్నట్టుగా చెప్తున్నారన్నమాట అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఈ మాట చాలా సార్లు విన్నారు కదా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడండి. ఎందుకంటున్నారా మాట? అపోస్తలుడైన పౌలు గారు బేగా చచ్చిపోవడం మంచిది అంటున్నారా? కాదు, నా మట్టుకైతే
ఎందుకు బ్రతుకుడు క్రీస్తు అని అంటున్నారంటే బ్రతికినా యేసుప్రభుల వారిని బట్టే, చనిపోయినా యేసుప్రభుల వారిని బట్టే ఉంటాం అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. ఆయన ఎందుకంటున్నారంటే నా మట్టుకైతే బతుకులు క్రీస్తే, చావు అయితే నాకు మేలు అంటున్నాడు ఆయన. అండి అటు ఎక్కడికంటే ఇప్పుడు చూడండి, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, సావు అయితే లాభము, అయినను శరీరముతో నేను జీవించటయే నాకున్న పనికి ఫలసాధనమై ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు అంటూ ఒక మాటతో చెప్పాలంటే, మనం భూమి మీద ఉన్న ఈ నివాసం శిథిలమైపోయే వరకు కూడా అండి, మనము బ్రతుకున్న ప్రభువారమే, చనిపోయిన ప్రభువారమే, అంతేనా? మరి మహాజ్ఞాని సొలొమోను ఏమంటున్నాడు, ఒకటి సుగంధ దైనముల కంటే మంచి పేరు గొప్పదన్నారు, ఒకరు జన్మదినముల కంటే మరణ దినమే గొప్పదని చెప్పారు, అంటే సంతోషించిన వారింటి పోటు కంటే ప్రలాపించి వారింటి పోటు మేలని చెప్పారు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళడం వల్ల మీ మరణం కూడా జ్ఞాపకం వస్తుంది, జ్ఞాపకం ఉంచుకుందురు అని చెప్పాడు. అయితే ఎందుకు మనం మరణమే మేలు అంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు, అంటే బ్రతికినను దేవుని వారమే, చనిపోయినను దేవుని వారమే మనము. అంటే ఈ శిథిలము ఒకవేళ ఈ శరీరం శిథిలమైపోయినా కానీ శిథిలం కానిది ఒకటి ఉంది పరలోకమందు మనకి, అది ఇది చేతి పని కాక అంటే దేవుని యొక్క పని చేసిన వారుగా, అంటే దేవుడి చేత చేయబడ్డ వారుగా, కట్టబడ్డ వారుగా మన పరలోక నివాసంలో ఉంటాం. అపోస్తలుడైన పౌలు దాన్ని ఏమంటాడంటే బ్రతుకుడ క్రీస్తే, సావు అయితే నాకు మేలు అంటున్నారండి ఆయన. అండ్ ఎందుకంటారంటే ఈ భూమి మీద ఉన్న ఆయనకి ఇష్టడిగా జీవించాడు, రేపు పొద్దున పరలోకంలో ఉన్న ఆయనకి ఇష్టడిగానే ఉంటారు ఆయన. అందుకే పౌలు గారు అంటున్నారు సావు అయితే నాకు మేలు అని అంటున్నారు ఆయన. మన జీవితం కూడా మన సావు ఎప్పుడు మేలుకరంగానే ఉండాలి. అంటే ఏం చేయాలండి, శిథిలమైపోకముందే, చనిపోకముందే మనం ఆయనకి ఇష్టలుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఆయనకి ఇష్టలుగా ఉండవలసిన వారమై ఉన్నామంటే, ఆయన ఎందుకు వచ్చారు, మన కొరకే కదా చనిపోయారు, మన కొరకే కదా పాతి పెట్టబడ్డారు, మన కొరకే కదా తిరిగి లేచారని చెప్తున్నారు. ఎందుకు మనం మరలా ఆయనతో మరలా రెండోసారి వచ్చినప్పుడు మనం తీసుకెళ్తారు కాబట్టి. అండి 3:20-21 కూడా చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 కూడా చదవండి. 3వ అధ్యాయము 20వ వచనము. చూడండి, మన పౌరస్థితి ఎక్కడ ఉందంటండి, ఇక్కడ భూమి మీద లేదా పరలోకంలోనా? మరి అయితే మన పౌరస్థితి పరలోకంలో ఉందని అంటున్నారు ఈయన. మనకేమో ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, కార్డు ఇక్కడే ఉంది, మనం ప్రతిరోజు ఇక్కడే కదా అన్ని ఉంటాయి, ఏమో పౌరస్థితి పరలోకంలో ఉంది అంటారేటి. అమెరికా వెళ్ళినో లేవనుకుంటారు, మన ఆంధ్రాలో మన పౌరస్థితి ఉందంటారు. మరి ఈయనేటి పరలోకమందు ఉన్నది అంటున్నారని అనుకుంటున్నారా? లేదండి అండి, మనకు అన్ని పరలోకంలోనే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని చెప్తున్నారు ఆయన. ఏంటి 20లో అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తమును కనిపెట్టుకొని ఉన్నాము. అంటే మన దీన శరీరం ఏం చేశాడంటే తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా చేశాడంటండి ఆయన. మన దీన శరీరం అంటే ఏంటి, ఇంకేమన్నాడంటే మనం ఇంకా బలహీనులము, మనం బలహీనులమైనప్పటికీ కూడా మనల్ని ప్రేమించాడు. ఈ దీన శరీరానికి మహిమ శరీరంగా మారుస్తాడంట. అండి ఈ దీన శరీరమే ఇది, కానీ మహిమ శరీరంగా మారుస్తాడంటాడు. చూడండి ఆ 20లో ఏమంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తమును మనం కనిపెట్టుచున్నాము, సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అండి ఆయన మహిమ శరీరం ఉందా, ఆయన లేచాడా? ఇప్పుడు ఆయన లేచినప్పుడు మహిమ శరీరం దాల్చుకున్నాడా? ఇప్పుడు అలా చేస్తానంటాడు, ఆయన మహిమ శరీరం గలదానిగా చేస్తాడంట మన శరీరం. రెండోసారి వచ్చినప్పుడు చేస్తాడు. చేయగలదంటారా, చేయలేరంటారా? అంత శక్తి ఉందా లేదా? ఖచ్చితంగా చేస్తారు ఆయన. అండి వాళ్ళు తిమోతి గారు ఏమంటారు చూద్దాం. తిమోతి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనం. ఏమంటండి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. పౌలు గారి మాట ముందన్న మాట జ్ఞాపం చేసుకోండి, బ్రతుకుడే క్రీస్తే సావు అయితే మేలు అన్నాడండి. అన్నాడా లేదా? ఇప్పుడు మరి ఈ మాటను బట్టి ఏమంటున్నాడు, మంచి పోరాటం నేను ఆల్రెడీ పోరాడేది, నేను దేవునికి ఇష్టడిగా
ఈ భూమి మీద ఉన్నదప్పుడు ప్రభువుడికి ఇష్టగా జీవించండి, రేపు పొద్దున్న శరీరం చనిపోయా కూడా నీవు ప్రభువుకి ఇష్టుండే అండి. మరి అలాగని చెప్పి పౌలు గారి బాధలు లేవంటే చాలా బాధపడ్డాడా లేదా? అనేక సార్లు కొట్టారు. యేసు ప్రభుల వారిలో ఏమన్నా మిగిలి ఉన్న ఏమన్నా శ్రమలు అనుభవించారంటే పౌలు గారే. కానీ ఒక మామూలు వ్యక్తి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న మాట ఎవరైనా చెప్పగలరండి? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అండి. బ్రతుకుడు క్రీస్తే, సావు అయితే నాకు మేలు అన్న చెప్తున్నాను. నేను మంచి పోరాటం పోరాడుతున్నాను పౌలు గారు చెప్తున్నారండి. ఎందుకు? ఈ శిథిలమైపోయిన ఈ శరీరాన్ని మళ్ళా మహిమ గల శరీరముగా, ఈ మహిమ శరీరముగా మార్చబడుతుందన్న విశ్వాసంతో మాట్లాడుతున్నారు ఆయన, అపోస్తలుడైన పౌలు గారు అండి. శిథిలమైపోతున్నది ఈ శరీరం, శిథిలమైపోయేదే, కానీ మహిమ శరీరంగా మార్చబడుతుంది అంటున్నారండి. కానీ ఎందుకంటే పౌలు గారు నేను మంచి పోరాటం పోరాడి తిని అండి, నా మట్టుకు నేను బ్రతుకుడు క్రీస్తే, సావు అయితే నాకు మేలు. ఏమంటున్నాడండి? మళ్ళీ 7 చదవమ్మా. మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసము ఏం కాపాడుకున్నాడంటే ఆయన జీవించే జీవితంలో మేలు విశ్వాసం అండి. బైబిల్ చెప్తుంది మేలు విశ్వాసము. పౌలు గారు చెప్తున్నారు విశ్వాసము ద్వారా. అంటే పౌలు గారు చేసిన బోధ అంతా కూడా విశ్వాసం గురించి చేశారు ఆయన అండి. విశ్వాసము కాపాడుకుంటేని మరి మనం ఏం కాపాడుకోవాలి? ఇప్పుడు సుగంధ తైలముల కంటే మంచి పేరు గొప్పది, ఒకరి జన్మదినము కంటే మరణదినము గొప్పది అండి. ప్రలాపించి సంతోషించిన వారింటి పోడు కంటే ప్రలాపించి వారింటి పోడు మేలు. ఎందుకు? అక్కడికి వెళితే మనం మరణదినం జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు మరి ఈ భూమి మీద మనం జీవించే జీవితంలో యేసు ప్రభుల వారిని బట్టి మన ఈ దేన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుందని నమ్ముతున్నాం. బ్రతుకుడే క్రీస్తే, సావు అయితే మేలని పౌలు గారు చెప్పారు. మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసం కాపాడుకుంటే. ఆయన చెప్పే మాటలు ఏముందంటే, నేను మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసం కాపాడుకున్నాను. మరి మనం ఏం కాపాడుకోవాలంట? ప్రతిరోజు విశ్వాసంతోనే జీవించాలి. అది ఏ సమస్య అయినా సరే విశ్వాసంతో వెళ్ళిపోద్దంటే అది తీరిపోద్ది. విశ్వాసం ఉంచితే అండి. అబ్రహాం గారు ఈ శరీరం ఏమైపోయింది? మృతతుల్యం అయిపోయింది. సారా శరీరం మృతతుల్యం అయిపోయింది. ఏముంచారు వాళ్ళు? ఇస్సాకు పుడతాడనా? దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచారు. కార్యం జరిగిందా లేదా? శరీరం మృతతుల్యం అయిపోయింది. సారా శరీరం మృతతుల్యం అయిపోయింది. గర్భం మృతతుల్యం అయిపోయింది. అబ్రహాం శరీరం మృతతుల్యం అయిపోయింది. దేవుడు ఏం చేశాడంట? దేవుడు మళ్ళా బలాన్ని ఇచ్చి వాళ్ళకి బిడ్డనిచ్చాడు. ఇవ్వగలడు కదా. అలాగే నేను మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసం కాపాడుకుంటున్నాను అంటున్నాడు ఆయన. మనం బ్రతికినాను క్రీస్తు వారమే, చనిపోయినాను యేసు క్రీస్తు వారమే. ఇంకా 8 ఏమంటున్నాడు చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కీరటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించారు. ఇప్పుడు నీతి కిరీటం ఆయనకి మాత్రమే దొరుకుతుంది, మనకు కూడా ఉందా? మనకు ఉందంటే పైన ఏం చెప్పాడు ఆయన? ఎప్పుడో 8వ వచనంలో ఏమో ఈ మాట చెప్పాడు. 7వ వచనంలో ఏం చెప్పాడు? మంచి పోరాటం పోరాడితే విశ్వాసం కాపాడుకుంటేనే అన్నాడు. మరి ఈ 8వ వచనంలో మాట మనకు రావాలంటే ఏం చేయాలా? ఇక మీదట తన కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని ఆ దినము నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారు అందరికీ అనుగ్రహించారు. తన ప్రత్యక్షతను అనుగ్రహం అంటే మనం రేపు పొద్దున్న అక్కడ మనకి నీతి కిరీటం ఉందా లేదా? అది పౌలు గారికి ఉందా, మనకు కూడా ఉందా? మనం అపేక్షిస్తున్నాం అండి. ఇప్పుడు మన ప్రస్తుతానికి మనం అనేకమైన వారుల గురించి, ఆత్మ గురించి వింటున్నాం. మనం ఏం అపేక్షిస్తున్నాం? ప్రభువా మనము అండి మన హృదయంలో వ్యక్తిగా ఉన్నారు, ఇప్పుడు శక్తిగా అపోస్తుల పట్ల ఎలా కార్యం చేసి ఒక శక్తిగా మాలో దిగి అని అపేక్షిస్తున్నాం అండి. అపేక్షించడం అంటే మొన్న మాట చెప్పాను మీకు. అపేక్షించడం అంటే ఎండాకాలం వచ్చిన తర్వాత తొరకర వర్షం గురించి రైతు ఎలాగ అపేక్షిస్తాడో అండి, ఏదన్నా మంచి విషయంలో మనం ఆశ కలిగి ఎదురు చూస్తామో అదే అపేక్షించడం అంటే. పౌలు గారు నీతి కిరీటం గురించి అపేక్షించమంటున్నారంటే, వర్షం గురించి రైతు ఎలాగ అపేక్షిస్తాడో, ఒక మనిషి ఒక హాస్టల్లో ఉన్న బిడ్డ ఇంటికి ఎప్పుడు వస్తాడని తల్లిదండ్రులు ఎదురు చూస్తారో, అపేక్షిస్తారో, అలా ప్రతి విషయంలోనూ ఒక మంచి విషయంలో అపేక్షిస్తారో మనము కూడా అపేక్ష కలిగి ఉండాలి. మనకి ఏంటంటే ఆ నీతి కిరీటం ఉంది అండి. విశ్వాసం కాపాడుకోవాలి అంటే ఆత్మలో మనం జీవించాలి.
ఆత్మచేత నడిపింపబడాలి అన్న ఆశ కలిగి మనం ఎప్పుడు ఆ తలంపుల మీద ఉండాలి. ఎప్పుడు మనం బ్రతికినా ప్రభువారమే, చనిపోయినా ప్రభువారమే. అదండి మనకు మేలుకరమైన జీవితంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు ఇలా ఇంటికి వెళ్తా పోయి చనిపోయాం, పర్వాలేదు. అది అనేక మంది లోకులు ఏమనుకున్నా పర్వాలేదు, వాళ్ళకి తెలియదు కదా ఈ విషయాలు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత మంచి వాళ్ళు ఎలా చనిపోవడం ఏంటి, వీళ్ళు దేవుని సేవకులు కదా ఇలా చచ్చిపోవడం ఏంటి, వీళ్ళకి ఎందుకు ఈ శ్రమలు ఎలా వచ్చినాయి, సరైన బతకలేదేమో వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా మరణం ఎంత గొప్పది అన్నది కొందరు తెలియదు. తెలియనప్పుడు ప్రజలు ఏమనుకుంటే ఏంటి బయట ఉన్నవాళ్ళు. కానీ మనము మాత్రం తెలుసు కదా మనకి ఈ విషయం ఇట్లా మనకు పట్టుంది కదా. ఏమండి నిజంగా ఒకవేళ నీకు యాక్సిడెంట్ ఏదన్నా వస్తుందా అంటే రాదు. నిన్ను యాక్సిడెంట్ని కాపాడతాడు దేవుడు. నీకు సమయం అవ్వకుండా నీకు ఒకవేళ బయటికి వెళ్ళావనుకో దేవుడు నిన్ను కాపాడతాడు. అన్యాయ మరణం అయితే నీకు రాదు. ఇప్పుడు అన్యాయ మరణం మనకు వచ్చిందనుకో దేవుడికి ఆపుదల ఉన్నట్ట అండి. ఇప్పుడు మనిషి చచ్చిపోయినప్పుడు యాక్సిడెంట్ ద్వారాగానో లేకపోతే ఎక్కడి నుంచి పడిపోవడమో లేకపోతే ఏదో చేయడమో చనిపోతాడు. అది ఆ వ్యక్తి ఎలాగో మరణం వస్తుంది ప్రభు సమయం అయిపోతే. కానీ నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడు కాపాడతావు. మనం చెప్పాను కదా, మనం ఎల్లప్పుడు కాపాడతాం. మనం ప్రభు సమయం వచ్చే వరకు మనల్ని ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఇంకా ఏది అంటే ఎందుకంటే శ్రమ అయినను, వ్యాధి అయినను, బాధ అయినను, సమస్యలైనను, ఇరుకులైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదేం చేయగలదు? ఏం చేయలేదండి. ఒకవేళ మరణం వచ్చిందంటే మనం బ్రతికినా చనిపోయిన వారమే ప్రభు, చనిపోయిన ప్రభు వారమే. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు. చనిపోతేనే మేలు కదండి. కానీ మనుషులందరూ ఇష్టపడేవారు దేవుడు కూడా ఇష్టపడతాడు. అందరూ ఇష్టపడేవారిని దేవుడు కూడా ఇష్టపడతాడండి. అండి ఇష్టపడతాడా లేదా? మనం ఎలాగ ఇష్టపడుతున్నామో ఆ కుమారుడు చాలా భక్తిగా ఉంటాడు, చాలా బాగా పాటలు పాడతాడు, చాలా మంచిగా భక్తిగా ఉంటాడు, అనేకులకి సువార్త బాగా చేస్తాడు అని అందరి దృష్టిలో ఎప్పుడైతే పడుతున్నామో దేవుడి దృష్టిలో కూడా పడతాం. నా కుమారుడు నువ్వు ఉండవలసింది అక్కడ కాదు, నా దగ్గరికి వచ్చి అంటే ఏమో మళ్ళీ తర్వాత మనకి ఒక్కొక్కరికి ఒక్కో పని ఉంటుందండి. నాకు ఇచ్చే పని ఏంటని నాకు ఆయనకి తెలుస్తుంది. ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు నేను పని చేయాలన్నా. అంతేనా? ఇప్పుడు కుమ్మరివాడు చేసుకున్న పాత్రలో ఒక్కొక్క దానికి ఒక పని ఉంటుందండి. ఇప్పుడు మూగిడిగా చేసుకునడానికి పైన మూతట్టినాక పని చేస్తుంది, ఉండనా పని చేస్తుందా? పమ్మిదిగా చేసుకునడానికి కొంత ఆయిల్ వేసి పమ్మిదిగా వెలిగించడానికి పని చేస్తుంది, అన్నింటిలో పని చేస్తుందా? పని చేయదు. కుండగా చేసాడనుకో నీళ్ళు వేసుకుని తాగడానికి పని చేస్తుంది, అన్నింటికి పని చేస్తుందా? అలాగే ప్రతి పాత్ర ఒక పని ఉంది. దేవుడు చేసుకున్న పాత్రలుగా మనకు కూడా ఒక్కొక్కరికి ఒక పని పెట్టాడు. అందరికీ పని ఎట్టలేదు. మన ప్రతి ఒక్కరి సమయం ప్రభువులో ఉంది అంటే మనం జీవించే కాలం అంతా ప్రభువులో ఉంది. అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు. ఏమో ఈ రోజే మనం బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి రాకుండా ఎక్కడో చనిపోవచ్చేమో. అది చనిపోవడం ఎప్పుడు జరుగుతుంది? ప్రభు సమయం అవుతుంది. ప్రభు సమయం అవ్వకుండా నిన్ను ఏది కూడా ముట్టలేదు. ముట్టగలదా? అలా ముట్టిలా ఉంటే నేను కరోనాలో చచ్చిపోవాలి, మా ఓడి యాక్సిడెంట్లో చచ్చిపోవాలి, అంతే అంటారా? నేను కరోనాలో చచ్చిపోవాలి. ప్రభువా ట్యాబ్లెట్లు కూడా పెద్ద నేను భయపడి బయటికి ఎక్కడానికి వెళ్ళానంటే ప్రభువా నువ్వు చనిపోతాను అనుకున్నానండి. ఇంకా ఆ స్థితి నాకు తెలిసిపోయింది, చనిపోతానేమో అనుకున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువా బ్రతికిస్తే నీ సేవ చేస్తాను, చచ్చిపోతే ఇప్పుడు తీసుకెళ్ళిపో, నేను నమ్ముకున్నాను కాబట్టి నీ దగ్గరికి వచ్చేస్తాను అని ఒక్కరే ప్రార్థన చేశాను. అంతేనండి. మళ్ళీ బ్రతికించాడు దేవుడు. బ్రతికించాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాడుకుంటాడు. సరే ఎందుకు? ఇంకా ఈ పాత్ర పని ఉంది, లేకపోతే అప్పుడు వెళ్ళిపోవాలి కదా. బెంగళూరులో ఉన్నప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోవాలి లేదా? అనేక మార్లు చచ్చిపోవాలి. చాలాసార్లు 100-120 స్పీడ్లో కంటూ రెప్పడిపోయి బండి వెళ్ళిపోతుండేది రయ్యమని. ఎవరో వచ్చి లేపినట్టుగా అనిపించేది నాకు. 4 రోజులు కంటిన్యూ డ్యూటీ ఉండేది నిద్ర లేకుండా. చాలాసార్లు చచ్చిపోవలసిన బ్రతికించాడు. ఎందుకు? ఆయన పని ఇంకా నా పట్ల ఉంది, నా సమయం ఇంకా ఉంది, అందుకని కాపాడుతున్నాడు అనమాట నన్ను. ఒక విధంగా ప్రశాంత్ మన యాక్సిడెంట్లో చనిపోవాలి లేదా? ఆడి పని ఉంది ఇంకానే. మన పని ఉన్నదప్పుడు ఖచ్చితంగా ఎక్కడున్నా కాపాడతాడండి. మళ్ళీ ఏం చేయలేదు. ఏది అపవాదికి మరణం మీద మాత్రం అధికారం లేదు. ఆడికి ఒకవేళ దేని మీదన్నా అధికారం ఉంటే ఉండొచ్చు, కానీ మరణం మీద అపవాదికి అధికారం లేదు అండి. మనం దేవుని పిల్లలం కదా, ఆడికి అధికారం లేదు. ఆడు ఒకవేళ నమ్ముకోకపోతే బయట ఉన్న వాళ్ళు అది తీసుకెళ్ళిపోవాలనుకుంటే ఆడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. మనకు మాత్రం వాడికి అధికారం లేదు మన మీద. ఎందుకంటే మన మీద ఒక లైట్ వెలుగుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామన్న లైట్ వెలుగుతుంది. అది ఆడికి కనబడుతుంది. అది కనబడుతుందా లేదా? సర్వోన్నతమైన దేవుని కుమారులు వచ్చారా బాబు అంటున్నాడు ఒకసారి దుక్కున దెయ్యం.
అన్నాడా లేదా? సర్వోన్నతమైన దేవుని కుమారులు వచ్చారు, వీళ్ళు మొత్తానికి భూమినే తలకిందులు చేసేస్తారు వీళ్ళు అని అపవాది సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని పిల్లలంటే వాడికి అర్థమైందా లేదా? దెయ్యాలు ఏమంటున్నాయండి, ప్రభువా నా సమయం ఇంక నువ్వు కాలేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చేసావు బేగని, కనీసం ఆ పందుల్లోకి పోనీ ఈ వ్యక్తిని వదిలేసి ఆ పందుల్లో కన్నా వెళ్ళిపోమంటావా అంటే, దెయ్యాలకు కూడా సమయం ఉందా? ఉందా? సమయం ఉంది. పాతాళలోకి వెళ్ళిపోయే సమయం దెయ్యాలకు కూడా ఉంది, వస్తుందో సమయం. వాటికి కూడా సమయం ఉందా? ప్రస్తుతానికి పందుల్లోకి వెళ్ళిపోమంటావా? పొండే, నువ్వు ఈ ఇతరులో ఉండి పని నీది కాదు, నేను వచ్చాను, దేహంలో నీకు పని లేదు, నేను వచ్చాను అంటున్నారు ఆయన. నువ్వు ఎక్కడ ఉండాలి? పందుల్లో ఉండాలి. పందులు కూడా చచ్చిపోయి 3000 పందులు అంటే ఎన్ని దెయ్యాలు ఉన్నాయి వీళ్ళు? 3000 దెయ్యాలు ఉన్నాయి అండి. అందుకే అంటున్నారండి పౌలు గారు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును అండి. చదివారమ్మా? తిమోతికి రాసిన 4:7-8 చదివారు కదా. దశలోనికి రాసిన మొదటి పత్రిక, ఇది 4 అది 4. చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:14 మొదటి పత్రిక. పద్నాలుగులో మాట అన్నాడు కదండి. ఇప్పుడు 13 చదవండి, మీకు అర్థమవుతుంది. సహోదరులారా, నిరీక్షల లేని ఇతర వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తమును నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటున్నాడండి. సహోదరులారా, నిరీక్షణ లేనప్పుడు చాలా మంది నిరీక్షణ లేదు, ఒక విధంగా విశ్వాసం లేదు. వాళ్ళకి మనం చనిపోతే పరలోకం ఉన్నదన్న నిరీక్షణ లేదు, దేవుని యందు విశ్వాసం లేదు చాలా మందికి అండి. అలాంటి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తమును నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించే వారిని అంటే దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. వస్తాడా లేదా? అదండి. ఇప్పుడు నమ్ముతున్నామా లేదా? మనం చాలా మంది నిరీక్షణ ఉందా చాలా మందికి. వాళ్ళు ఎక్కువ దుఃఖపడతారు. ఎందుకు దుఃఖపడతారు అండి? వాక్యాన్ని బట్టి ఆల్రెడీ పాపం 2 సంవత్సరాలు మరి పాప ఉందండి ఆమెకు. ఇప్పుడు మరలా నెలలో మళ్ళా పెట్టపట్ట, కానీ చాలా ధైర్యంగా ఉందాను. దేవుని వాక్యాన్ని బట్టి చాలా ధైర్యంగా మాట్లాడు. బాధ ఉంటుంది, దేవుని బట్టి ధైర్యంగా మాట్లాడు. మన వాక్యాన్ని బట్టి ధైర్యపరచబడాలి అండి. ఇతర వలె మనం నిరీక్షణ లేని వారం కాదు కదా, మన అవిశ్వాసం కాదు కదా. మనం బ్రతుకున్నా దేవుని వారమే కదా, చనిపోయినాను దేవుని వారమే కదా. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కదా, మనకి నీతి కిరీటం దాచబడి ఉంది కదా, మనకు విశ్వాసంలో మేము స్థిరంగా ఉన్నవారం కదా మనం అంటే. దేవుని మహిమ శరీరం ఎలాగా ఆయన మహిమ యొక్క లేపబడ్డాడో మనం కూడా అటు మహిమ శరీరం మనకు కూడా దాచబడి ఉంది కదా అని చెప్తున్నాడండి పౌలు గారు. చెప్తున్నారా లేదా అండి? అదే దశలోనికి 16-17 కూడా చదవండి. 4వ అధ్యాయం 16-17. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు అండి. మళ్ళా 17, ఆ మీదట సజీవమైన నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అంటాడండి అండి.
అంటున్నాడు ఇక్కడ, ఆర్భాటంతో వస్తాడంటండి. ప్రభు వెళ్ళటం అందరూ చూసారా లేదా? ఆయన ఏ మేఘముల మీద మనుషులందరకు అంటే ఆయన వెళ్తూ వెళ్తూ చేతులు ఎత్తి అందరిని ఆశీర్వదించాడా లేదా? ఆయన చేతుల్లో ఏముంది? ఆయన పాదాల్లో ఏముంది? ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్న మరియమ్మ గారు ఏం నేర్చుకున్నారండి? వాక్యం నేర్చుకున్నారు. ఆయన చేతుల్లో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. వెళ్తూ వెళ్తూ ఆయన ఆశీర్వదించి వెళ్ళారు. ఏమండి? ఆయన పరలోకంలో వెళ్ళిపోయేటప్పుడు ఒక మేఘం వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. మరలా ఏ మేఘం మీద అయితే మరలా వెళ్ళారు ఆయన, మరలా ఆర్భాటంతో మరలా అదే మేఘంతో తిరిగి వస్తారండి. ఆయన తిరిగి వచ్చి విశ్వాసమందు స్థిరులుగా ఉన్న వారిని అందరినీ కూడా తీసుకెళ్ళిపోతారండి. అండి అంటే యేసుక్రీస్తు నమ్ముని వారిని అందరినీ తీసుకెళ్ళిపోతాడు ఆయన. విశ్వాసం అంటే యేసుక్రీస్తు నమ్మితే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం తీర్చబడుతున్నామా లేదా? అలాంటి వాళ్ళందరూ కూడా లేపబడతారండి, పరలోకం తీసుకెళ్తాడు ఆయన. అండి చూడండి, ఇప్పుడు అంటున్నాడు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు మేఘముల మీద కొనుకోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరించుకోవాలి. అండి ఎవరిదన్నా మరణ దినానికి ఇంటికి వెళ్ళేటప్పుడు మరణం కూడా ఏదో చనిపోతాం కదా, మనం ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని మనం త్వరగా మంచి జీవితంలోనికి రావాలి. అంతేనండి. మనం చనిపోయామనుకో, ఈ ఒక్క క్షణాన్నన్నా మళ్ళీ తిరిగి తీయగలుగుతాం? మనం తేలేము. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనకి నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆయనకే, పౌలు గారికే కాదు, మనకు కూడా ఉంచబడిందని చెప్పారు. అందుకే ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలని ఎవరు చెప్పారు? మహాజ్ఞాని సొలొమోను చెప్పారు. దాని పౌలు గారు ఇంకా బాగా మాట్లాడుతూ అండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? 55లో అంటున్నాడండి మంచి మాట. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అంటున్నాడండి. అంటే పాపానికున్న బలం దేన్ని అంటున్నాడు? ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రంలో జీవించినంత కాలం ఈ శరీరాన్ని ఏం చేస్తుందంటే పాపాన్ని జయించలేమని చెప్తుందండి. అండి ఈ ధర్మశాస్త్రం, అందుకే 7వ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంతా కూడా ధర్మశాస్త్రం గురించే చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మాట ఏమంటున్నాడంటే 55లో ఏమంటున్నాడంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అంటున్నాడు. అయినను మనం ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని చెప్తున్నాడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. అండి అర్థమవుతుందా లేదా? ఎక్కువ ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం దేనికి బలం అంట? పాపానికి బలము. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు అని చెప్పి పౌలు గారు చెప్పారన్నమాట. మీరు ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యాలు విన్నంతకాలం, ధర్మశాస్త్రంలో మనం జీవించినంతకాలం మనం జీవించలేము. ఎందుకంటే ఏంటంటే ధర్మశాస్త్రం పాపానికి బలం కాబట్టి మనం ఎక్కువ బలాన్ని, ఎందులో బలం వస్తుందంటే పాపంలో బలం. అది ఎక్కువంటే మనం జీవించలేమాట. మనం ఆత్మానుసారం మన జీవితంలోకి రాలేము ధర్మశాస్త్రంలో జీవించడం చేపు. అంతే అంటారా? దాన్నే పౌలు గారు చెప్తున్నారు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అండి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా నేను చూడండి, ఇక్కడ ఒక విధంగా 45 వచ్చిన చదవండి, 15:45. ఆ మాట చెప్పిన తర్వాత ఈ మాట కిందకి వెళ్ళి చెప్పాడు. అదే 15వ అధ్యాయము. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు, ఇప్పుడు జీవించు ప్రాణి, అంతేనండి. జీవిస్తాడు అంతే. ఆదాము జీవిస్తాడు అంతే, అంతే కదా. మరి ఇంక చూడండి, రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. ఆత్మ సంబంధం అనేది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధం అనేది మొదట కలిగినది, ఆ తర్వాత ఆత్మ సంబంధం అనేది కలిగినది. చూడండి,
ఇప్పుడు మొదట కలిగినదే ఆత్మ సంబంధమైనదా లేకపోతే ప్రకృతి సంబంధమైందా? ఫస్ట్ ఆదాము జీవితం, ఆదాముకి ఇచ్చిన శరీరం. ఆ ఇప్పుడు ఆదాము జీవించే ప్రాణి మాత్రమే. ఇప్పుడు మనము జీవింపజేయు ఆత్మ గలవారం. అర్థమవుతుందా? అక్కడే కదా రాసింది. అది యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే, మొదటి ఆదాము జీవించే ప్రాణి మాత్రమే, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఉన్నారంటండి. ఇప్పుడు మనం జీవించే జీవితం. మరి పౌలు గారు ఏం చెప్పారు? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, ఆ పాపం ఏదో కాదు ధర్మశాస్త్రం అని చెప్పాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి మనం జీవించలేకపోతున్నాం అని చెప్తూ ఈ మాటగాడికి వచ్చినప్పటికి ఏమని చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడండి? ఆదామేమో జీవించే ప్రాణి, కడపటి ఆదామేమో జీవింపజేయు ఆత్మ. మనం జీవింపజేస్తారా లేదా? జీవింపజేస్తారండి. నేను వెళ్ళిన తర్వాత మీరు పైనుంచి వచ్చే శక్తి కొరకు మీరు కనిపెట్టుకుని నన్ను అన్నారు. ఆ శక్తి గొప్ప వీచే గాలిలో వచ్చినప్పుడు, అగ్నిజ్వాలలో దిగొచ్చి వారి మీద వాలినప్పుడు వాళ్ళు జీవించారా లేదా? వాళ్ళు ఎలుగెత్తి మాట్లాడారా లేదా? 17 దేశాలు వాళ్ళు ఆశ్చర్యపోయారా లేదా? ఆశ్చర్యపోయారండి. రోమిల్ రాసిన కొలసీలు రాసిన పత్రిక 3:3. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3:3 కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుని, ఏలయనగా మనము మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. పైనున్న వాటిని మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు అంటున్నాడు. అంటే ఏంటి? రోజు అన్నం తినొద్దనా? మొన్న మీకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు, శరీరానుసారం మన మనసు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారం మనసు గలవారు ఆత్మ విషయమే మనసు ఉంచుతారు. శరీరానుసార మనసు దేవునికి విరోధం, అది దేవునికి ఎంత మాత్రం లోపడదు అని చెప్పాడు. ఆ మాట ఇందులో కలపండి. ఆ మాట అట్టుకొచ్చి ఇందులో కలిపితే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అంటే అర్థం ఏంటి? శరీర విషయముల మీద మనసు పెట్టకండి అని. ఎందుకు శరీర విషయమే మనసు పెట్టకూడదు అంటే, ఎలాగ ధర్మశాస్త్రంలో జీవించిన వాళ్ళు ఎలాగా పాపానికి బలం కూడా జీవించలేకపోతున్నారు. మన జీవింపజేయు ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి మనం జీవించగలిగే శక్తి మనలో నడిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏటి పెట్టకూడదు? శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. మనం ఎందుకు పైన వారమే కానీ భూ సంబంధమైన వారం కాదు. మనం అక్కడ వారమే కానీ ఇక్కడ వారం కాదు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. యేసు ప్రభుల వారు శరీరం ఎలాగ మహిమ గలదిగా తిరిగి లేచింది, అట్టి మహిమ మనకు కూడా ఉంది. నీతి కిరీటం మనకు కూడా ఉంది. మన మరణం మేలుకరంగా ఉంది. బ్రతికిన ఆయన కొరకే, చనిపోయిన ఆయన కొరకే అండి. ఇంకా వచ్చింది తీయండి. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండును. చూడండి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందుము. 6:6 చదవండి. ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇప్పుడు శరీరానుసారం మనసు ఎవరిని బట్టిపోయింది? సిలువ వేయబడింది. ప్రాచీన స్వభావం ఉండేది కదా మనకే, ఆ స్వభావం ఏమైంది? ఇప్పుడు సిలువ వేయబడింది. ఇప్పుడు అందుకే ఆదామేమో జీవించే ప్రాణి, కడపటి ఆదేమో జీవింపజేయు ఆత్మ. అందుకే ఇప్పుడు ఆయన మరణ పునరుద్ధానాలు మనకి ఏం మేలుకరంగా మార్చబడ్డాయన్నమాట అండి. 6:6 అంటాడు, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు. పాపానికి బలం ఏది? ధర్మశాస్త్రం. ఇప్పుడు పాపానికి దాసులం కాకుండా మనం ఉండడానికి అవుతుందా లేదా? పాపానికి దాసులం అవుతున్నాం, మనం కాకుండా ఉండే బలం, జీవించే జీవితం మనకి ఇచ్చాడా లేదా? అందుకే అదే మాట అర్థమయ్యేటట్టు చెప్పాడు కదా అక్కడ. 6:6 చదవండి ఒకసారి.
ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులను కాకుండాటకు పాప శరీరం నిర్ధకమునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదాం. ఇప్పుడు మన ప్రాచీన స్వభావం అంతా ఏమైపోయింది? సిలువ వేయబడింది. సిలువ వేయబడింది, ఇంక మళ్ళీ బ్రతకడానికి అవకాశం లేదు. అదే ప్రాచీన స్వభావం అండి. నవీన స్వభావంలోకి వచ్చాం. ఇప్పుడు ఒక విధంగా నూతన సృష్టి, యేసుక్రీస్తునందు జీవించే జీవితం మనకు అనుగ్రహించారు ఆయన. అండ్ ఆయన మరణంలో ఏకమై పునరుద్ధానంలో ఏకమై ఉన్నమాట. ఇప్పుడు మనం ఆయన మరణంలో ఏకమవుతున్నాం, పునరుద్ధానంలో కూడా ఏకమవుతున్నాం ఇప్పుడు మనం. ఆ మాటను బట్టి ఆ రెండు మాటలకి కూడా 8:18 చదవండి. 8:18 అంటున్నాడు. 8:18 రోమిల్ రాసిన పత్రిక 8:18 అంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబో ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎమ్మన తగినవి కావని ఎంచుకొనిచున్నాము. మనం మహిమ పొందుకోవాల్సిన వారంగా ఉన్నాం కదా, ఈ శ్రమలు మనల్ని ఏం చేస్తాయి అంటున్నారు ఆయన ఒక మాటతో చెప్పాలంటే. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, ఆ మహిమ ఉంది కదండి, మనం పొందుకోబోయే మహిమ ఉంది కదా, ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు ఏం చేస్తాయి మనల్ని? ఏమన్నా చేయగలవా అంటున్నారు పౌలు గారు. అవి ఎన్న తగనివి కాదంటున్నారు. ఎందుకు? మనకు మహిమ గొప్పదై ఉంది. ఆ మహిమలో ఏం చేయగలిగితే మనల్ని అని చెప్తున్నారు ఒక మాటతో చెప్పాలంట. ఎందుకు? మనం మరణంలో ఏకమయ్యాం, పునరుద్ధానంలో కూడా మనకు జీవితం ఉంది కాబట్టి. అది యేసుక్రీస్తుని బట్టి మనం సరే, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది కాబట్టి. ముగిస్తాను ఇంకా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అగోచరము. అసలు దేవుడు సిద్ధపరిచేవి మానవులు తెలుస్తుందంటారా? దేవుడు గొప్పవాడు, మానవుడు తెలుస్తుందంటదా? కానీ ఆ కిందే రాశాడు, ఆత్మ ద్వారా సమస్తం మీకు సాధ్యమంట. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా సమస్తమును బయలుపరుస్తాడంటండి. అసలు దేవుడు చేసే కార్యాలు మానవాలు తెలుసుకోనక అవుతుందా? అవ్వదు కదా. కానీ మనకైతే దేవుని కార్యాలు కూడా, ఇప్పుడు దావీదుకి ఏమన్నాడంటే, నా స్నేహితుడు అబ్రహాం నాకు స్నేహితుడు, అబ్రహాం నేను ఏమైనా దాచగలనా అని అన్నాడంటే అర్థం ఏంటి? అబ్రహాం మనసు దేవుడు ఎరిగినవాడు కాబట్టి, అబ్రహాం కూడా దేవుడు మనసు ఎరిగినవాడు కాబట్టి అండి. అప్పుడు జీవించే జీవితం ఎలా ఉందంట? మళ్ళా చదువమ్మ మాట. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరమే కాలేదంటండి అసలు. ఇప్పుడు మనం ఉన్న సమయంలో అయితే మనకైతే దేవుడు వాటికి తన ఆత్మ వలన సమస్తమును మనకు అనుగ్రహిస్తున్నాడు అంటండి. ఎంత మంచి మాట చూడండి. మరి ఏప్రిల్ రాసిన పత్రిక 9:27 చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపముల కొరకు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారికి రక్షణ నిమిత్తమును పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అండి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డారు. మన అందరి పాపములు ఆయన భరించారా లేదా? ఆయన కూడా ఒక్కసారి అర్పింపబడ్డారా లేదా? అనేక మార్లు అర్పింపబడ్డారా లేదా? పడ్డారైనా ఒకే ఒక్కసారి అర్పింపబడ్డారు. ఒకవేళ పాత నిబంధన బలిలాగా మరలా ఏమన్నా అవకాశం ఉందనుకోండి, ఆయన మళ్ళా రావాల్సి వస్తుంది. అలా లేకుండా పాత నిబంధన బలిలో ఏం జరిగేదంటే, బలి ఇచ్చిన తర్వాత మళ్ళీ పాపం చేస్తే బలి ఇచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఒక్కసారి అర్పించబడ్డారు కాబట్టి రెండోసారి బలికి అవకాశం లేకుండా చేశారా లేదా? ఖచ్చితంగా. అదే ఏప్రిల్ రాసిన పత్రిక 11, 13, 16 చదవండి. 13వ అధ్యాయము
13 11వ అధ్యాయం 13, 16 వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 16 వచనం. చూడండి, ఈ 16లో పౌలు గారు అన్నట్టుగా నేను విశ్వాసం కాపాడుకుంటేనే అన్నాడు కదా. అలాగే విశ్వాస వీరుల జాబితా ఉందండి ఇక్కడ ఈ 11వ అధ్యాయం అంతా కూడా. 13లో అంటే వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనమును చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రులనై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారే మృతి తొందిరి ఎలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచు ఉన్నామని విశదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకునే మరలా వెళ్ళుటకు వారు వీలు కలిగి ఉందుము అంటున్నారండి. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది మన పౌరస్థితి పరలోకమందే, మన జీవితం అక్కడే ఉందే అని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం అందు లేకపోతే మనం వెళ్ళమా అంటే, ఇప్పుడు మీరు కాకినాడ వెళ్ళారు అండి, మరలా బైబస్లో దిగి ఇంటికి రావాలి. బైబస్కి వచ్చిన తర్వాత ఇల్లు మర్చిపోయారు, ఇక్కడికి వస్తారా మీరు? ఇప్పుడు కాకినాడ వెళ్ళారండి మీరు, మరలా వచ్చేద్దాం బైబస్లో దిగారు, ఇల్లు మర్చిపోయారు, దారి మర్చిపోయారు, ఇక్కడికి వస్తారా మీరు? వస్తారా? రారు. జ్ఞాపకం అందు ఉంచుకోమంటాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎక్కడ వారమని ఎందుకు అనుకోవాలి అంటే, మనం ఈ భూమి మీద మన పౌరస్థితి ఈ భూమి మీద లేదు, పరలోకం మందు జ్ఞాపకం అందు ఉంచుకోవాలి. మనం అక్కడ వారమే కానీ ఇక్కడ వారం కాదని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం పొద్దున్నేసి ఏం జ్ఞాపకం ఉంచుకుంటాం? లోక సంబంధమైన విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటాం. అంతేనండి. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనం బ్రతికినను ప్రభువారమే, చనిపోయినను ప్రభువారమే, మన పౌరస్థితి పరలోకమందని జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసం కాపాడుకోవాలి, నీతి కిరీటం మన అందరి వరకు దాచబడి ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి అండి. మన మరణం గొప్పదిగా, అంటే మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిందని జ్ఞాపకం ఉంచుకోవాలి అండి. మన బ్రతుకుడి కంటే మరణమే మనకు మేలు అనుకోవాలి, కొరకు జీవించాలి. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1:14. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14 వచనం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఎల్లప్పుడూ రేపాలని అనుకుంటున్నాను. నేను ఈ గుడారంలో మనం ఎంతకాలం ఉంటామో ఏం తెలియదు, త్వరగానే మనం జీవించాలని రేపుతా ఉన్నాడు అంటండి. ఉన్నంతకాలం మనం ఏం చేయాలంటే దేవుని సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి. అంతే అంటారా? మూడు 4 కూడా చదవండి. 3వ వచనం 4వ వచనం కూడా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 4 వచనాలు. తన మహిమను బట్టి గుణాతి అదేనా 3 కాదు, మొదటి పేతురు రాసినది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడవారదునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేసెను. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం మరలా జీవితం ఉందా లేదా? ఖచ్చితంగా ఉందండి. అండి, ఉందా లేదా? మనం నశించినా కానీ చనిపోయినా కానీ మనం ఇక్కడ పరలోకంలో ఉంటాం లేదా? ఖచ్చితంగా ఉంటాం. చివరిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనం. యోహాను సువార్త 11, 25, 26.
అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎప్పటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అండి, పునరుద్ధానం జీవం ఎవరు అండ్ దొరకలేదా మీకు? యోహాను సువార్త 11:25-26 వచనాల్లో. అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎప్పటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు అంటే. ఇప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఎప్పుడు చచ్చిపోరని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మనం ఎవరిదన్నా చనిపోయారు అనుకోండి, అది మరణమా నిద్రలోకి వెళ్ళడమా? నిద్రలోకి వెళ్ళడం. లోకస్తులది మరణం, మందే నిద్ర. అదండి. యాకోబు గారు ఏమంటున్నారు? చివరిగా మాట చేయండి. యాకోబు రాసిన పత్రికలో మాట, మంచి మాట ఉంది, అది జ్ఞాపకం వచ్చింది చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:14లో ఒక మంచి మాట అంటారు చూడండి. మీరు ఏమి సంభవించినో మీకు తెలియకుందును 4:14 యాకోబు రాసిన పత్రిక 4:14. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపో ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేస్తామని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు అతిశయపడుచు ఉన్నారు, చెడ్డది. కాబట్టి మేలైనది చెయ్య నెరిగియు అలాగూ చెయ్యి వారికి పాపము కలుగును. అండి, ఏమనుకున్నారంటే ఏదేదో చెయ్యాలనుకుంటారంటే ప్రజలు, కానీ అలా అవ్వదు. ఏ పాట్నాలు వెళ్దాం, లేకపోతే కొయిట్కి వెళ్దాం, లేకపోతే అమెరికా వెళ్దాం అనుకుంటున్నారు తప్ప మీరు మేలైనది ఏమో కోరుకోవట్లేదు, మేలైన దాని పట్ల విశ్వాసం ఉంచట్లేదు. ఈ జీవమేమో మరి అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవారు కదా మనం, మీరు ఎందుకు అలాంటి వాటిని మేము మనసు పెడుతున్నారో అంటున్నారండి యాకోబు గారు. అండి, అప్పుడు ఒకసారి ఫస్ట్ నుంచి జ్ఞాపకం చేసుకోండి. ఒకరి జన్మదినము కంటే సుగంధ తైలముల కంటే మంచి పేరు గొప్పదన్నారు, ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలు అన్నారు. సంతోషించిన ఇంటి వారు పోవడం కంటే ప్రలాపించే వారి ఇంటికి పోతే మేలు. అది ఎందుకు అంటే మీకు మరణం అక్కడ, మనం కూడా ఎప్పటికప్పుడు మరణిస్తామన్నది జ్ఞాపకం వస్తుంది అని చెప్పారు. పౌలు గారు దాన్ని ఏం చెప్పుకొచ్చారండి అంటే, మనకి యేసుక్రీస్తు యొక్క శరీరం ఎలాగ మహిమగలదుగా మార్చబడిందో మనకు కూడా మహిమగలగా మార్చబడుతుందని చెప్పారు. మనం బ్రతుకుడ క్రీస్తే సావు అయితే మనకు మేలు అని చెప్పారు. అంటే మనం బ్రతికినా యేసుప్రభుల వారమే, చనిపోయినా యేసుప్రభుల వారమే అని చెప్తుంది వాక్యం. అయితే ఇగో నాకు పరలోకమందు నీతి కిరీటం ఉంచబడింది, అది నాకు మాత్రమే కాదు మీకు కూడా ఉంచబడింది, కానీ విశ్వాసమందు నేను స్థిరుడిగా ఉన్నాను అని చెప్తున్నారు. అండి, అలా చెప్పుకొస్తూ నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమునై ఉన్నారని ఆమెతో చెప్పారు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడను చనిపోరని. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది. మనం జీవించే జీవితం, ఆదామేమో జీవించే ప్రాణి మాత్రమే, మనకైతే జీవింపజేయ ఆత్మ గలవాడుగా మనలో ఆయన ఆత్మ జీవింపజేస్తున్నారు. కాబట్టి మనం జీవించే జీవితం మళ్ళా మనం ఎప్పుడులాగే ఆత్మ గురించి చెప్పుకునే మాటలోనే మనకు చివరి కలిసింది. జీవింపజేయ ఆత్మగా యేసుప్రభుల వారు మనల్ని నడిపిస్తున్నారు అన్నమాట. ఆయన ఆత్మ మనలో ఉంది, ఆయన నడిపిస్తారు. మనకు మరణం లేదు. అర్ధాంత మరణాలు సమయం ఆగకుండా మనకు రాదు. వచ్చింది అంటే అది ప్రభు చిత్తమైందని అర్థం. అండి, మనల్ని ఏది ముట్టలేదు. ఎందుకు ముట్టలేదంటే ఆయన ప్రాణం మన కొరకు పెట్టేశారు కాబట్టి. అండి, కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకమందున్న మా దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. ఇక్కడ తండ్రి ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా నీ నామ మహిమ పరచబడి వారు చేయ ప్రార్థన మీరు ఆలకించారు. ఈ దాసుని నిలబెట్టుకుని కావలసిన మాటలు మీరు అందించారు. ఒకరి జన్మదినం కంటే మరణదినమే వేరే మీరు మాట్లాడారు. నిజమేనాయన, అనేకులు తండ్రి జన్మదినాన్ని బట్టి సంతోషిస్తారు, మరణ దినాలు బట్టి బాధపడతారు. కానీ మాకైతే నువ్వు చెప్పు, జన్మదినముల కంటే మరణదినమే మేలే. ఆ తండ్రి ఆ మేలుకరమైన జీవితం ఏంటో మీరు మాట్లాడినందుకే మేము స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినమున తండ్రి ప్రభు అనేక మాటలు మాకు నేర్పించారు. రాబోయే దినాల్లో అనేకమైన విషయాలు మేము తెలుసుకున్నాడు. గట్టి కృపను మాకు దయచేయడం.
నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.